హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం లిటికల్ క్వశ్చన్ నెంబర్ 98 చూడబోతున్నాం. సో 98 వచ్చేసి క్వశ్చన్ ఏంటి, వాలిడేట్ బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. అంటే వాడు ఇచ్చిన ట్రీని మనం వాలిడేట్ చేయాలి. బేసిక్గా ఎలా వాలిడేట్ చేయొచ్చు అంటే లైక్ కరెక్ట్గా ఉంది అని అలా చెప్పొచ్చు. ఒక రూట్ నోడ్కి దానికన్నా తక్కువ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఉండి అండ్ దానికన్నా ఎక్కువ ఎలిమెంట్ రైట్ సైడ్ ఉంటే అది వ్యాలిడ్ అనమాట. ఈవెన్ సబ్ ట్రీస్ కూడా మనకి అలాగ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2లో చూడండి, ఎగ్జాంపుల్ 2లో 5 ఉంది, 5 కన్నా తక్కువ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంది, 5 కన్నా ఎక్కువ వాల్యూ రైట్ సైడ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది 4 ఉంది. సో ఇది వ్యాలిడ్ సబ్ ట్రీ అయితే కాదు. ఓకే, సో అప్పుడు ఈ బైనరీ సెర్చ్ ట్రీ అనేది వ్యాలిడ్ కాదనమాట. అప్పుడు మనకి ఏం చేయాలి, ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ ఫాల్స్. మనం ఏం చేయాలంటే చెకింగ్ చేయాలి, కరెక్ట్గా ఉంది లేదా, అన్ని కరెక్ట్గా ప్లేస్ ఉంది లేదా చెక్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. సో దీనికి మనకి అప్రోచ్ వచ్చేసి చాలా ఉంటాయి, లైక్ ట్రీ, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బైనరీ సెర్చ్ ట్రీ, బైనరీ ట్రీ అని చెప్పేసి మనం ఏంటంటే రెండు అప్రోచ్లో చూద్దాం. సో ఒకటి వచ్చేసి రికర్సివ్ అప్రోచ్ అండ్ అంటే డిఎఫ్ఎస్ అనమాట. ఇంకోటి వచ్చేసి నార్మల్ అనమాట, అంటే ట్రావర్సల్ చేసేసి సింపుల్గా చేసేద్దాం. సో రెండు రకాల అప్రోచ్ కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఈజీతో స్టార్ట్ చేద్దాం. ట్రావర్సల్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పా, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని చెప్పేసి. ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్, రూట్, రైట్ ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న లాజిక్ ఏంటి అంటే, వాల్యూస్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ అయితే తీసుకుంటా. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు పేరు, జస్ట్ నేను ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటాను అంతే, దానికి నేను వాల్యూస్ ఎంచుకుందాం. సో వాల్యూస్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. ఓకే, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 1 వస్తుంది, ఎందుకంటే మనం లెఫ్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని తర్వాత రూట్, తర్వాత రైట్. సో ఇక్కడ ఏమైంది 1, 2, 3 అదే ఆర్డర్లో ఉందనుకో, అంటే లైక్ మనం లాస్ట్లో ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఇక్కడ వాల్యూస్లో అన్ని ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకుందాం. ఏమవుతుందంటే ఈ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆర్డర్లో ఉండాలంటే 1, 2, ఇప్పుడు ఇంకా పెద్ద ట్రీ ఉందనుకో ఆర్డర్లో నెంబర్స్ వచ్చేస్తాయి, 1, 2, 3, 4, 5, 6 అలా వచ్చేస్తాయి. మనం ఏం చేద్దామంటే చెక్ చేసుకుందాం, నెక్స్ట్ ఎలిమెంట్ ముందు ఎలిమెంట్ నెక్స్ట్ దానికన్నా తక్కువ ఉందా లేదా, ఇలా చెక్ చేసుకుంటే ఒక ఫర్ లూప్ రాద్దాం. సో చాలా సింపుల్గా ఏమవుతుంది, అది ట్రూ అయింది అనుకో, అన్ని లెస్ దాన్ ఉన్నాయి అనుకో, దాని నెక్స్ట్ నెంబర్ కన్నా ప్రజెంట్ ఉన్న నెంబర్ తక్కువ ఉందనుకో అది ట్రూ అనమాట. ఎందుకంటే మనం ఇన్ ఆర్డర్ చేసినప్పుడు ఇక్కడ చూడు, ఇన్ ఆర్డర్ చేసినప్పుడు లెఫ్ట్, రూట్, రైట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని చెక్ చేసుకుని ఒక ఆర్డర్లో మనకి వాల్యూస్ స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, ఆర్డర్లో స్టోర్ అయిన తర్వాత ఏం చేయాలి, చెకింగ్ చేయాలి, ఒక ఫర్ లూప్ రాసి చెక్ చేయాలన్నమాట. సో ఎలా రాస్తానో చూపిస్తాను మీకు, చాలా ఈజీ అనమాట, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వాల్యూస్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నాను, లోపల నేను ఈ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేయడానికి ఒక ఫంక్షన్ అయితే రాసుకుంటున్నాను. సో డెఫ్ ఇన్ ఆర్డర్ ఆఫ్, దీనికి మనం ఏం పాస్ చేస్తాం అంటే రూట్ అనేది పాస్ చేస్తాం. సో సింపుల్గా ఆర్ అంటున్నాను, రూట్ అండ్ అలాగే వాల్యూస్ అనేది లిస్ట్ అనమాట, లిస్ట్ రెఫరెన్స్ అయితే పాస్ చేస్తాం. సో ఇది ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ పాస్ రాస్తున్నాను. నెక్స్ట్ దీనికి కాల్ చేయాలి కదా, ఫంక్షన్ రాసామంటే ఇన్ ఆర్డర్ ఆఫ్, దీనికి ఏం పాస్ చేయాలని చెప్పా, రూట్ కామా వాల్యూస్, ఈ రెండు పాస్ చేయాలి. సో వాల్యూస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ లిస్ట్ అనేది పాస్ అవుతుంది అనమాట ఈ ఫంక్షన్కి. సో ఇప్పుడు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మనం ఎలా చేస్తాం, సింపుల్ అనమాట, చాలా సింపుల్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ ఆర్ ఈజ్ నన్ రిటర్న్, లేదంటే ఏం చేయాలి, సింపుల్గా కిందకి వచ్చేసి మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ అవ్వాలి, ఇన్ ఆర్డర్ ఆఫ్ ఆర్ డాట్ లెఫ్ట్ కామా వాల్యూస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ డాట్ అపెండ్ ఆఫ్ ఆర్ డాట్ వాల్యూ, తర్వాత మళ్ళీ అదే ఫంక్షన్ ఆర్ డాట్ రైట్ కామా వాల్యూస్. నేను ఏం చెప్పాను ఇందాక, ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్, అంతే కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, రూట్ అనేది పాస్ చేస్తున్నా, రూట్ అనేది 2, ఇక్కడ ఇచ్చింది రూట్ 2 అనమాట. సో ఇక్కడ ఈ ఫంక్షన్కి ఏం చేస్తున్నా, రూట్ అనేది వాల్యూస్ పాస్ చేస్తున్నా, ఎంటీ లిస్ట్ అయితే వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. సో ఆర్లో మనకి రూట్ వాల్యూ ఉందంటే 2 ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ చెకింగ్ బేస్ కండిషన్ రాస్తుంది, రికర్సివ్ కండిషన్ కదా, సో బేస్ కండిషన్ రాస్తున్నాం. ఒకవేళ ఆ రూట్ నోడ్ అనేది లేకపోతే కనుక రిటర్న్ అయిపోమంటున్నాం. లేదు అంటే ఏం చేస్తున్నా, ఇన్ ఆర్డర్ ఆఫ్ ఆర్ డాట్ లెఫ్ట్ కామా వాల్యూస్ అన్నా. ఏం చేశాను, లెఫ్ట్కి వెళ్ళమని చెప్పా, ఇంకా వాల్యూస్లోకి ఏమీ యాడ్ చేయలేదు, ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళింది, 1 ఉంది కదా ఇక్కడ. సో ఇది కాల్ అయిన తర్వాత ఆర్ ఈజ్ నన్ అంటే లైక్ చెక్ చేసుకుంటే మనకి ట్రూ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉంది. సో ఇది ట్రూ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఆర్ డాట్ లెఫ్ట్ కామా వాల్యూస్ అన్నాం, దీనికి లెఫ్ట్ లేదు కదా. సో లెఫ్ట్ లేదు కాబట్టి ఇంకా ఇది ట్రిగర్ అవుతుంది, ఇది అంటే లైక్ దీనికి నెక్స్ట్ చైల్డ్ ఉన్నప్పుడు కాల్ అవ్వాలన్నమాట ఇది. సో ఇది కాల్ అయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ లేకపోతే ఇది కాల్ అవుతుంది. సో రిటర్న్ అయిపోద్ది, ఇక్కడ రిటర్న్ అయిపోతుంది, దాని ముందే ఉంది 1 ఉంది కదా. నీకు అర్థమైంది అనుకున్నాను లాజిక్.
మళ్ళీ చెప్తాను చూడండి క్లియర్గానండి. సో ఫస్ట్ రూట్ అనేది 2. సో 2 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నన్ కాదు కాబట్టి, అంటే వాల్యూ ఏదో ఉంది కాబట్టి ఇక్కడ నన్ అయితే అవ్వదు. సో అందుకని చెప్పి ఇది ట్రిగర్ అవ్వదు. తర్వాత ఇన్ ఆర్డర్ ఆఫ్ మళ్ళీ ఇదే ఫంక్షన్కి కాల్ చేస్తున్నాం. ఆర్ డాట్ లెఫ్ట్ అన్న ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చెకింగ్ అవుతుంది ఎంటీ కాదని. ఇందులో వాల్యూ ఉంది కాబట్టి ఎంటీ కాదు. మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చి ఏమవుతుంది, మళ్ళీ కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏమి లేవు, ఎంటీగా ఉందంటే నల్ వచ్చిందంటే ఇది రిటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా వెళ్ళి ఏమి లేదు కాబట్టి, అంటే బేస్ కండిషన్ మీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాను, ఆర్ డాట్ వాల్యూ ఉన్నా ఈ 1 వచ్చేసి అపెండ్ అవుతుంది వాల్యూస్కి. తర్వాత అపెండ్ అయిపోయిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ వెంటనే కూడా ఉంది ఆర్ డాట్ రైట్ అన్నాం. సో దీనికి రైట్ సైడ్ అన్న వాల్యూ ఉందా, లేదు. సో రిటర్న్ అయిపోతుంది. ఇక్కడతో ఈ ఫంక్షన్ కాల్ అయింది. దీని ముందు దానికి ఇంకా రూట్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అర్థమైందా, ఫస్ట్ రూట్ దగ్గర నుంచి కాల్ చేస్తాం, ఇక్కడతో అయిపోద్ది ఫంక్షన్. ఇవన్నీ సాల్వ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. లాస్ట్లో ఒకటి మళ్ళీ 1 తర్వాత 2 యాడ్ అవుతుంది. 2 యాడ్ అయిన తర్వాత మళ్ళీ అంటే రైట్ అనుకున్నాం. సో రైట్కి రాగానే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చెకింగ్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ చెక్ చేసుకుంటుంది, యాడ్ చేస్తుంది, లేదంటే రైట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, 1 తర్వాత 2 తర్వాత 3 అంతే. ఇలా మనకి లిస్ట్ వాల్యూస్లో కానీ యాడ్ అయిపోతాయి. అదే ఆ వాల్యూస్ అన్ని లిస్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు చాలా సింపుల్ అనమాట. కిందకి వచ్చేసి మనం ఏం చేద్దాం, ఒక ఫర్ లూప్ రాద్దాం. ఇప్పుడు ఫర్ లూప్ ఎలా రాద్దాం అంటే చాలా సింపుల్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ వాల్యూస్ అంటాం. ఇలా రాస్తామా. ఇప్పుడు చెకింగ్ ఎలా చేద్దాం అంటే ముందు ఎలిమెంట్ని నెక్స్ట్ ప్రజెంట్ ఎలిమెంట్ కంపేర్ చేద్దాం. ఎలా అంటే రేంజ్ ఇప్పుడు మనం 1 దగ్గర స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే చెప్తా చూడు, పైన రాస్తున్నాను 1, 2, 3, 4 లేదా 5 మనం వాల్యూస్ తీసుకుందాం. కంపేరిజన్ అలా చెప్తున్నాను, ఈ కోడ్కి ఆన్సర్ కాదని చెప్పేది. ఓకే, కంపేర్ అలా చేద్దామని చెప్తున్నాను. ఇఫ్ వాల్యూస్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు వాల్యూస్ ఆఫ్ i - 1 రిటర్న్ ఫాల్స్, లేదంటే రిటర్న్ ట్రూ. సో ఇప్పుడు ఎలా రన్ అవుతుందో చెప్తా చూడు. ఇప్పుడు ఇక్కడ లెంత్ దగ్గరికి వచ్చేసి నేను ఇప్పుడు లెంత్ ఇక్కడ ఎన్నో ఎలిమెంట్స్ తీసుకున్నాను, 5 తీసుకున్నాను కదా. సో #5 ఎక్కడి నుంచి రన్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 దాకా రన్ అవుతుంది. అంటే 5 అంటే ఇన్ ద సెన్స్ 4 వరకు, ఎందుకంటే 0 ఇండెక్సింగ్ కదా. లాస్ట్ బట్ 1 దాకా వెళ్తుంది. ఆల్రెడీ ఫర్ లూప్ రేంజ్ ఎలా వరకు వద్దు మీ అందరికీ తెలుసు. ఇది ఇక్కడ ఎంతవరకు రన్ అవుతుంది లూప్ అన్నది, 4 దాకా. 0, 1, 2, 3, 4. ఓకే, చేంజ్ చేస్తున్నా ఇక్కడ నేను వాల్యూస్ ఆఫ్ i అంటే ఇక్కడ i ఎక్కడ స్టార్ట్ అయింది, 1 దగ్గర స్టార్ట్ అయింది అవునా. సో i 1 దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ 1 అంటే ఎలిమెంట్ ఇది 2 వస్తుంది. 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూస్ ఆఫ్ i - 1. దాని ముందు నెంబర్ కన్నా లెస్ దాన్ అన్న ఈక్వల్ గానే ఉంటే రిటర్న్ ఫాల్స్ అనమాట. ఒకే నెంబర్ ఉండకూడదు అండ్ అలాగని చెప్పేసి ఎక్కువ అనేది ఉండకూడదు, ఇలా ఆర్డర్లో ఉండాలి. మనం ఇక్కడ ఇన్ ఆర్డర్లో చూసుకున్నాము, అన్ని మనకి అలా గ్రేటర్ దాన్లో వస్తాయి అనమాట. సో అలా వచ్చింది అనుకో, అంటే వాల్యూస్ అన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఇంక్రీజ్ అవుతా వచ్చినాయి అనుకో, అప్పుడు మనకి వ్యాలిడ్ బిఎస్టీ అంటారు దాన్ని. ఓకే, సో ఎక్కడైనా సరే వాల్యూస్ ఆఫ్ i అంటే ఇది, ఎందుకంటే లూప్ 1 దగ్గర స్టార్ట్ అయింది. సో వాల్యూస్ ఆఫ్ i అంటే 2 వచ్చింది, i - 1 అంటే 1. సో ఫస్ట్ 2ని 1నే కంపేర్ చేస్తాం. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ట్రిగర్ అవ్వదు. ఒకవేళ ఇది ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్టింగ్ నుండి 4 ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ట్రిగర్ అయిపోతుంది. ఇది వ్యాలిడ్ బిఎస్టీ కాదు కాబట్టి ట్రిగర్ అయిపోతుంది. ట్రిగర్ అయ్యి మనకి ఫాల్స్ రిటర్న్ అయిపోతుంది, లేదంటే 2 రిటర్న్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి అవుట్పుట్లో ఏం కావాలి, 2 ఆర్ ఫాల్సే కావాలి. సో ఐ హోప్ మీకు ఈ లూప్ ఎలా రాశాను, ఎందుకు రాశాను అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా, మనకి దగ్గర రన్ అయితే అయిందనమాట. సో ఇది చాలా సింపుల్ అప్రోచ్. ఇది సబ్మిట్ కూడా చేసేసాం చూడండి, మనకి 7 milliseconds వచ్చింది. సో ఇప్పుడు ఇదే కోడ్ని మనం రికర్సివ్ సాల్వ్ చేద్దాం. సింపుల్గా దీన్ని రీసెట్ చేస్తున్నాను. అండ్ బై ద వే ఇప్పుడు రాసిన కోడ్కి టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ చేసి ఆఫ్ అయిన అనమాట. ఎందుకంటే ప్రతిదీ మనం ఒకసారి విజిట్ చేస్తున్నాం అండ్ ప్రతి దాని దగ్గర ఉన్న వాల్యూని కూడా మనం ఏం చేస్తున్నాం, స్టోర్ చేసుకుంటున్నాం. అందుకని చెప్పి ఆఫ్ అండ్ టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ రెండు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం రికర్సివ్ మోడ్లో చేద్దాం దీన్ని. రికర్షన్ అది కూడా చాలా ఈజీనే, జస్ట్ చెక్ చేసుకోవడం అంతే. సో ఒక 3 లైన్లు అయిపోద్ది, ఎందుకంటే రికర్షన్ కదా. సో బేస్ కండిషన్ నెక్స్ట్ ఏం చేయాలో 2 కండిషన్లు ఉంటాయి, లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి వెళ్తే సరిపోతుంది. చెప్తా చూడు. సో రికర్సివ్ అప్రోచ్ ఏంటంటే జస్ట్ ఒక హెల్పర్ ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటాం, అదే హెల్పర్ ఫంక్షన్ రాస్తాం అనమాట. సో సింపుల్గా అంటే మనం అలాగని రాసుకోవచ్చు, ఏ పేరెంట్ ఇచ్చుకోవచ్చు. నేనైతే సింపుల్గా హెల్పర్ ఫంక్షన్ అంటాను, హెల్పర్ ఆఫ్. ఇప్పుడు దీనికి ఏం చేయాలో మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం అంటే హెల్పర్ ఆఫ్ అని కాల్ చేసి దీనికి ఏం పాస్ చేయాలంటే రూట్ కామా ఫ్లోట్ ఆఫ్
మైనస్ ఐఎన్ఎఫ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ అండ్ అలాగే ఫ్లోట్ ఆఫ్ అంటే లైక్ మినిమం వాల్యూస్ బాగా తక్కువ వాల్యూస్ ఇవ్వడానికి ఏంటంటే ఇది వాడతాం అనమాట. సో ప్లస్ ఇన్ఫినిటీ, పైథాన్లో ప్లస్ ఉండదు, జస్ట్ ఇన్ఫినిటీ అనమాట. సో లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఏం క్యాచ్ చేసుకుంటున్నాం, నోడ్ కామా మినిమం వాల్యూ మిన్ వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ. సో ఇవి రెండు మనం అదే లైక్ ఈ మూడు మనం తీసుకుంటాం, ఇవి హెల్పర్ ఫంక్షన్ పాస్ చేస్తాం. సో ఇప్పుడు లోపల ఏం చేయాలంటే ఇఫ్ నోడ్ ఈజ్ నన్ రిటర్న్, ఇది ఆల్రెడీ తెలిసిందే, నోడ్ లేకపోతే రిటర్న్ చేసేయాలి. ఇంకోటి ఏం చేయాలంటే మనం చెకింగ్ ఇక్కడ చేద్దాం, ఇఫ్ నాట్ ఆఫ్ మిన్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ నోడ్ డాట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ మ్యాక్స్ వాల్యూ. సో ఇది కానీ అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్. ఈ కండిషన్ అర్థం అనుకుంటున్నాను. మినిమం వాల్యూ అనేది నోడ్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి అండ్ మ్యాక్సిమం వాల్యూ కన్నా తక్కువ ఉండాలి నోడ్ వాల్యూ అన్నది. సో ఇది ట్రూ అవ్వకపోతే, నాట్ ఎందుకు రాసాం, ట్రూ అవ్వకపోతే ఫాల్స్ రిటర్న్ చేసేయాలి. లేదంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే రికర్సివ్ కాల్స్ కంటిన్యూ అవ్వాలన్నమాట. హెల్పర్ ఆఫ్ ఇది లైక్ ఎలా రాయకూడదు, డైరెక్ట్ మనం ఏంటంటే రిటర్న్ చేసి రాయాలన్నమాట. ఇందులో రిటర్న్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం రెండు ఫంక్షన్స్ రాయాలి. లైక్ ఒకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళమని, ఒకటేమో రైట్ సైడ్ వెళ్ళమని. హెల్పర్ ఆఫ్ నోడ్ డాట్ లెఫ్ట్ కామా, ఇప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ మ్యాక్సిమం ఎలా పాస్ చేస్తావు, డైరెక్ట్ ఏం చేస్తావు అంటే మిన్ వాల్యూ కామా నోడ్ డాట్ వాల్యూ ప్రజెంట్ ఉన్న వాల్యూ ఇస్తావు. దీంతో పాటు ఏం కంపేర్ చేయాలి, అండ్ హెల్పర్ ఆఫ్ ఇప్పుడు రైట్ సైడ్ రెండు కూడా కంపేర్ అవ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎప్పటికప్పుడు చెకింగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మనం ఎలా ఎందుకు రాసాం, జీరో ఇచ్చుకోవచ్చు కదంటే, ఒక్కొక్కసారి ఏంటంటే ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ఒకవేళ నోడ్లో మైనస్ వాల్యూస్ ఉన్నాయి అనుకో, ఒకవేళ ఉంటే చెప్తున్నా, ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని అటువంటి కేసెస్ ఏం చేస్తారంటే మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ తీసుకుంటారు, డైరెక్ట్ జీరో తీసుకునే బదులు ఇలా తీసుకుంటారు అనమాట. ఓకే, ఏమవుతుంది, దీనికి పాస్ చేస్తున్నాం. ఒకవేళ నోడ్ లేకపోతే రిటర్న్ అయిపోద్ది. ఒకవేళ వాల్యూస్ అన్నీ ఉన్నప్పుడు చెకింగ్ అనేది జరుగుద్ది అనమాట. సో మినిమం వాల్యూ పాస్ చేస్తాం జీరో, మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ ప్లస్ జీరో అంటే లైక్ పాజిటివ్ హైయెస్ట్ నెంబరు అండ్ ఇది వచ్చేసి పాజిటివ్ లోయెస్ట్ నెంబరు. మధ్యలో ఉందనుకో ట్రూ అనమాట. ఇది అంటే లైక్ ఇది ట్రూ, నాట్ ఆఫ్ అన్నావు, ఇది ట్రూ అయినప్పుడు నాట్ అంటే ఫాల్స్ అవుతుంది. ఇది ఎక్కడన్నా ఫాల్స్ అయితే నాట్ ఆఫ్ అన్నావు కాబట్టి ఈ టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇది లాజిక్ అదే అనుకుంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను తర్వాత ఏం చేస్తున్నాను, రిటర్న్ అంటున్నాను. రిటర్న్లో ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మినిమం వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ సెట్ అవుతాయి. గైజ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లైక్ ఇది రికార్డ్ అయితే అవ్వాలన్నమాట. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుందో నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో చాలా ఈజీ థింగ్ ఏంటంటే లైక్ ఒక హెల్పర్ ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటున్నాం. సో దీనికి ఏం చేస్తున్నాను, రూట్ అని అలాగే ఫ్లోట్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ పాస్ చేస్తున్నాం. అంటే మరి హార్డ్ కోడ్ చేయకుండా 0 హార్డ్ కోడ్ చేయకుండా పాస్ చేస్తున్నాం. ఎక్కడితో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను ఈ మొక్క అన్నది. ఓకే, దీన్ని మనం రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేశాను. సో అసలు హెల్పర్ ఫంక్షన్లో ఏం చేశానో చూడండి. సో దీనికి ఏం పాస్ చేసాం, రూట్ అంటే ఆ నోడ్ పాస్ చేసాం. నోడ్ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ, ఇంకో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ దీన్ని పాస్ చేసాం. ఒకవేళ నోడ్ లేకపోతే నన్ను అని ఉంటాయి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తూ ఉంటాం కదా. సో 1 తర్వాత ఇంకా కింద వాల్యూస్ వెళ్ళవు, అందుకని చెప్పేసి నన్ను వస్తుంది. అక్కడి నుంచి రిటర్న్ ట్రూ చేయాలన్నమాట. సో ట్రూ రిటర్న్ చేస్తున్నాం, బేస్ కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి, ఇది మీట్ అవ్వాలి. సో మినిమం వాల్యూ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది మినిమం వాల్యూ, ఇక్కడ పాస్ చేసాం ఆల్రెడీ, మినిమం వాల్యూ వచ్చింది. సో మినిమం వాల్యూ లోయెస్ట్ వాల్యూ నో డాట్ వాల్యూ అంటే ఎంత వస్తుంది 2. ఎక్కడి నుంచి చెప్తున్నాను, ఇది చూడండి. సో ఫస్ట్ జరిగింది ఇది 2, నో డాట్ వాల్యూ 2, మినిమం వాల్యూ కన్నా నోడ్ వాల్యూ ఎక్కువ ఉంది, నోడ్ వాల్యూ కన్నా మ్యాక్స్ వాల్యూ. సో ఇది మ్యాక్సిమం నెంబర్ ఇది కాబట్టి, మ్యాక్సిమం ఇన్ఫినిటీ కాబట్టి, సో ఇది ట్రూ. ఇది ట్రూ అయితే మనం ముందేం రాసాం, నాట్ రాసాం. ఇది కరెక్ట్గా అంటే లైక్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే మనం ఏమంటాం, అది వ్యాలిడ్ బిఎస్టీ అంటాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక వాల్యూ మాత్రమే చెక్ చేస్తాం, ఇంకా మిగతా కూడా చెక్ చేయాలి. సో అందుకని చెప్పేసి నాట్ అన్నాను ఇక్కడ. సో నాట్ ఆఫ్ అంటే ఇది కరెక్ట్గా ఉంటే అంటే లైక్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మనం ట్రూ రిటర్న్ చేయాలి. ఒకవేళ ఇది కరెక్ట్గా లేకపోతే అందుకని నాట్ ఆఫ్ ఎలా అన్నాం అనమాట. లేదంటే మీకు ఇవన్నీ ఎందుకు అనుకుంటే కనుక లైక్ నాట్ బదులు మీరు నార్మల్గా రాసేయచ్చు, కాకపోతే దానికన్నా ఇదే సింపుల్ అనమాట. సో అందుకని చెప్పి ఇలా రాశాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రిటర్న్, ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ మారిపోతాయి. నోట్ డాట్ లెఫ్ట్ మినిమం వాల్యూ నోట్ డాట్ వాల్యూ అన్నా. ఇప్పుడు ఎందుకు ఇలా అన్నానంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ చెకింగ్ అయిపోయిన తర్వాత హెల్పర్ అంటే మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తుంది, రికర్షన్ కదా. సో ఆ ఫంక్షన్ అదే కాల్ చేసుకుంటుంది. హెల్పర్కి ఏం పాస్ చేస్తాను, నోట్ డాట్ లెఫ్ట్ అన్నా. నోడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. సో నోట్ డాట్ లెఫ్ట్ అంటే ఇది పాస్ అవుతుంది.
నెక్స్ట్ కాల్కి నోడ్ ఇది, దాంతోపాటు ఏం పాస్ చేసాం మినిమం వాల్యూ. ఇప్పుడు దాకా ఏ వాల్యూ ఉంది మినిమమ్, ఏం సెట్ చేసి ఉంది -∞. సో ఇది -∞. మ్యాక్సిమం వాల్యూ ఎంత, దీనికి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి, ఇదే కదా 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మ్యాక్సిమం వాల్యూ నోడ్ డాట్ వాల్యూ అనమాట. ఎందుకంటే ఎక్కడుంది నోడ్ ప్రజెంట్, ఎక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్కి మనం ఏం పాస్ చేసాం, దీని నుంచి నోడ్ డాట్ లెఫ్ట్ అంటే ఇక్కడికి ఈ నోడ్ పాస్ చేసాం, దాంతోపాటు మినిమం వాల్యూ, దాంతోపాటు ఈ వాల్యూ పాస్ చేసాం. సో కాల్ అవుతుంది, చెకింగ్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయితే మనం ముందే రాసాం నాట్ రాసాం, అప్పుడు ట్రూ అవుతుంది. ఇది ఫాల్స్ అయినప్పుడే కదా మనకి రిటర్న్ ఫాల్స్ అవ్వాలి, లేదంటే ఏమవుతుంది కంటిన్యూషన్. దీనికి ఇంకా లెఫ్ట్ ఉందా, దీని తర్వాత లెఫ్ట్ ఉందా, లేదు. సో లేనప్పుడు ఏంది రిటర్న్ ట్రూ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ట్రూ అయింది. సో ట్రూ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇప్పటికి సాల్వ్ అయింది ఈ రికర్సివ్ కాల్ అన్నది. అండ్ ఇక్కడ ఏం రాసాం, అండ్ హెల్పర్ నోడ్ డాట్ రైట్. ఇక్కడ చూడండి కొంచెం ప్లేస్మెంట్ మారద్దు అనమాట, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోడే మ్యాక్సిమం మినిమం వాల్యూ అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ నెక్స్ట్ నోడ్స్ అవుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి నోడ్ డాట్ వాల్యూ కొంచెం ముందు రాయాలి ఇక్కడ. ఓకే, ఈ హెల్పర్కి ఏం చేసాం, నోడ్ డాట్ రైట్ అన్నాం, ఎక్కడి నుంచి ఈ రైట్ వాల్యూ పాస్ చేసాం. అండ్ దీన్ని మినిమం వాల్యూ, దీనికన్నా తక్కువ ఉండాలి కాబట్టి సో దీని మినిమం వాల్యూ ఇక్కడ పాస్ చేసాం. అండ్ మ్యాక్స్ వాల్యూ వచ్చేసి మనం తీసుకున్న మ్యాక్స్ వాల్యూ పాస్ చేసాం అనమాట. సేమ్ ఇది ఎంతవరకు డెప్త్ ఉందో అంతవరకు వెళ్తుంది, కిందకి వెళ్తుంది, అన్ని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కానీ అక్కడైనా రాంగ్ తగిలితే కనుక ఫాల్స్ రిటర్న్ అయిపోద్ది. లేదంటే ఇక్కడ చూడు అండ్ రాసాం, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, అప్పుడే మనకి అల్టిమేట్గా ట్రూ రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది, ఈ ఫంక్షన్ నుంచి ఇక్కడ కాల్ చేసాం కదా ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఓకే, ఈ లైన్ ఎక్కడ రాసాం, ఈ ఫంక్షన్లో రాసాం. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని ఎక్కడి నుంచి మెయిన్ దానికి రిటర్న్ చేస్తుంది, అప్పుడు మనకి ట్రూ ఆఫ్ ఫాల్స్ అని వస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ రన్ కూడా చేసేస్తాను, రన్ చేసి సబ్మిట్ కూడా చేసేస్తాను, యాక్సెప్ట్ కూడా అయిపోయింది అనమాట. అంటే లైక్ ఇందాక రికార్డింగ్లో ఇది అవ్వలేదు, ఆగిపోయింది రికార్డింగ్. సో అందుకని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది అనమాట ఇవాళ 2 అప్రోచెస్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు రిఫర్ చేయండి. అయినా అర్థం అయితే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే కలిసి రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.